తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ప్రజా సంపదని దోచుకుని వేల కోట్లకు ఎదిగాడని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ తరఫున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పంతంగి దశరథ గౌడ్ కాంట్రాక్టర్ల పేరుతో దోచుకు తిన్నాడని జగదీశ్వర్ రెడ్డి విమర్శించడం సమంజసం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ప్రజా సంపదని దోచుకుని వేల కోట్లకు ఎదిగాడని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ తరఫున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పంతంగి దశరథ గౌడ్ కాంట్రాక్టర్ల పేరుతో దోచుకు తిన్నాడని జగదీష్ రెడ్డి విమర్శించడం సమంజసం కాదని అన్నారు. బీసీలు కష్టపడి ఎదిగితే ఇలా విమర్శిస్తారా అని అన్నారు. సొంత కృషితో వ్యాపార రంగంలో ఎదిగిన దశరథ గౌడ్ను విమర్శించడం అంటే బలహీన వర్గాలను విమర్శించినట్లని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో కూడా దశరథ గౌడ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. స్థానికేతరుడైన గాలి సాయిని ఓడించి స్థానికుడైన పంతంగి దశరథ గౌడ్ను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, గోదాల రంగారెడ్డి తదితరులున్నారు. 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతంగి దశరథను మరియు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా తోటి ఉన్న కార్యకర్తలకు మరి ఆత్మకూరు మండలం కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరియు మా స్నేహనగర్ వినాయక నగర్ కాలనీ వాసులందరికీ కూడా మా 14వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు మా వార్డులో ర్యాలీ ఒక భారీ ర్యాలీగా నాకు అధిక మెజార్టీతోని వచ్చడానికి ప్రజలందరూ ఉత్సాహంతో అందరూ వార్డు ఒక ర్యాలీగా జరగడం జరిగింది. ఈ వార్డు అభివృద్ధి కొరకు నేను ఎల్లవేళలా కృషి చేస్తానని ఈ మీడియా మిత్రంగా తెలియజేస్తున్నాను. మా వార్డులో సర్వోత్తమ్ బాబు వార్డు దత్తత తీసుకుంటానని ప్రకటించిండు. వార్డులో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి మన పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వాగ్దానం చేసిండు. వార్డుని అభివృద్ధి చేయడానికి నేను ఎల్లవేళలా ముందుంటానని తెలియజేసిండు. కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటాను. కాలువ ఒకటి అండర్ డ్రైనేజీ మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి. అవి నేను గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి ముందు ఉంటానని నేను కోరుకుంటున్నాను. కొడుకులకు నేను వారి యొక్క బిడ్డగా వారి మన్నలను పొందుకుంటూ నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళ రెక్కల బొక్కల తిరుక్కుంటూ ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఆదరణ చాలా విధంగా ఉన్నది. అట్లే నేను నేను కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత సీసీ కెమెరాలు స్నేహనగర్ వినాయక నగర్ ఇప్పిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రకారం నేను వార్డులో ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళకు నిరంతరం అందుబాటులో ఉండడానికి వారంలో 2 రోజులు వార్డు సమస్యల గురించి నేను ఉండడానికి కృషి చేస్తాను. నేను 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా వారికి అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపేయమని మరి కోరుకుంటున్నాను. వార్డు పంతంగి దశరథ చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు 14వ వార్డులో ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నాతోటి స్నేహితులకు, మరి మా 14వ వార్డు ప్రజానికానికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ 14వ వార్డు అనేది ఈ సూర్యాపేట జిల్లాలో ఒక విద్యా కాలనీ ఏ విధంగా ఉంటుందో ఈ 14వ వార్డు అనేది కూడా ఆ విధంగా మంచి క్లాస్ ఏరియాతోని మాస్ ఏరియాతోని కలిసి ఉంటున్నది. మరి 14వ వార్డులో 2700 ఓట్లు ఉన్నాయి. ఈ 2700 ఓట్లు ప్రజానికం కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే మనకి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. మరి కాంగ్రెస్ అభ్యర్థిగా గత 30 సంవత్సరాలుగా దశరథ గౌడ్ ప్రజలకు, వితంతువులకు పెన్షన్లు ఇప్పించడం కానీ
వృద్ధులకు వృద్ధులకు కూడా పెన్షన్ ఇప్పేయడం కానీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పేయడంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుంచి కూడా మున్సిపాలిటీ ఏర్పడే ముందు వార్డు నెంబర్ 2 సార్లు వార్డు నెంబర్ నిలబడ్డారు.